ఈ కులం, మతం, ప్రాంతం ఇటువంటిది ఏం తెలియదు. అతనికి తెలిసిందల్లా ఒకటే, నేను కష్టపడి ఓ రూపాయి సంపాదించుకొని ఓ 400, 500, 600 మిగులుతాయి, అవి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్తే మా ఇంట్లో ముగ్గురికి కడుపు నిండా 3 పూట్ల భోజనం చేయగలం మేము. అది మాత్రమే తెలుసు అతనికి తప్పించి వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఏ కోణంతో వీళ్ళు నన్ను టార్గెట్ చేశారు అన్నది కూడా అతనికి తెలియదు. కాసేపటికి అది తెలిసిన వ్యక్తి అతను అంత మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి అతను అంటే అది కూడా కాదండి. నంబర్ 1. నంబర్ 2, ఈ రోజున ఇతనికి వలికి ఇబ్బంది వస్తే మొత్తం కేవలం ముస్లిం సమాజం కాదండి, మోర్ దాన్ ముస్లిమ్స్ రియాక్ట్ అయింది చాలా తక్కువ. దీంట్లో నేను యాక్చువల్గా నేను ముస్లిం, హిందూ అన్న మాట నేను మాట్లాడకూడదు, ఎందుకంటే ఇది మానవత్వంతో కూడుకున్నటువంటి అంశం. కానీ మన ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనం, మన ఆర్టీవీ మన సుప్రీమో మీ రజనీకాంత్ గారు, రవిప్రకాష్ గారు కూడాను నిన్న రవిప్రకాష్ గారు నిన్న చాలా బ్రహ్మాండంగా, అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇది ఎక్కడికి దారి తీస్తుంది అని చెప్పేసి సమాజంలో లోతుల్లోకి దాన్ని ఆయన టచ్ చేశారు. కాబట్టి రవిప్రకాష్ గారికి కూడాను, మీడియా సోదరులు మీరు అందరికి కూడాను, ప్రతి ఒక్క మీడియా ఛానల్ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేది. ఇక్కడ ఒకటే సార్, నేను ఒకే ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇతని పరిస్థితి ఏంటంటే మైక్ చూస్తే భయపడుతున్నాడు అండి, ఉలిక్కి పడుతున్నాడు. మైక్ చూస్తే ఉలిక్కి పడుతున్నాడు. దీని యొక్క అంతరార్థం ఏంటనేది మీరు చూసుకోండి. కానీ ఇదే మైకు, ఇదే మీడియా ఈ రోజున ఇతనికి బాసటగా నుంచుంది కాబట్టి ఈ రోజున ఇతని పరిస్థితి కాస్త ముందుకు రాగలుగుతున్నాడు. అదే కనుక దీన్నే మనం ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్ళిపోతే కనుక ఇటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, లేకపోతే ఈ సమాజానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ నిందని కూడాను మనం భరించి ముందుకు అడుగు వేయాల్సిన పరిస్థితే కదా. ఇంత దూరం రాకుండా మరీ ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో అయితే నేను ఖచ్చితంగా అందరికన్నా ముందు మన పరిటాల శ్రీరామ్ గారిని అయితే కనుక ఖచ్చితంగా ఆయనకి అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బట్ అల్టిమేట్గా ఈ ఇష్యూ మొత్తం కూడాను టర్న్ తీసుకుందంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అవర్ మన నారా లోకేష్ గారు స్పందించినటువంటి విధానము. ఆయన స్టార్టింగ్లోనే ఒక వర్డ్ కోట్ చేశారు, ఆయన ఐఎమ్ సారీ వలి అని చెప్పేసి, మన తెలుగు రాష్ట్రాల సంస్కృతి ఇది కాదు అని చెప్పేసి. కాబట్టి ఈ రోజున 99% హిందూ సమాజము, హిందూ సోదరులు ఈ రోజున వలి భాయ్కి ఈ రోజున బాసటగా నుంచున్నారు. ఇక్కడ ఈ కోవాబన్ అంశంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి సార్. ఇంకోటి ఏంటంటే అక్కడ ఇది తెలంగాణలో జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక చిన్నపాటి కుటీర పరిశ్రమ. ఈ చిన్నపాటి కుటీర పరిశ్రమ మీద దాదాపు 500 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయండి. ఒక కుటుంబం, 2 కుటుంబాలు కాదు. అక్కడ వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఏమిటంటే ఇది పాల్లో విష పదార్థాలు కలిపి, లేకపోతే దీంట్లో కెమికల్స్ కలిపి ఈ రోజున ఇదంతా కూడా తయారు చేస్తున్నారని చెప్పి వీరిపై నిందేశారు. కానీ నాతో పాటు గత 5 రోజుల నుంచి వీళ్ళందరూ కూడా, వీరి అందరి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వీరికి పాలను సప్లై చేస్తున్నటువంటి వారు, దాని తర్వాత దీన్ని తయారు చేసేవాళ్ళు. దీన్ని తయారు చేసేది ఎవరు? పాలని సప్లై చేసేది గేదె పాలు వాడుతున్నారండి వీళ్ళు. గేదె పాలు వాడుతూ దీంట్లో బాంబే రవ్వ అనేది యూజ్ చేస్తున్నారు. దాని తర్వాత పంచదార. ఈ మూడిటికి తప్పించి 4వ ఏది కూడా ఇందులో లేదు. సరే, ఈ ముడి పదార్థాలు అయితే గేదె పాలు తీసుకొస్తున్నారు, ఆ పాలు సప్లై చేసే వాళ్లతో కూడాను నేను మాట్లాడాను. ఇంకో బహుత్కరమైనటువంటి అంశం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో వీడి దగ్గర ఫుడ్ సర్టిఫికేట్ కూడాను ఉందండి. కానీ వీళ్ళని సర్టిఫికేట్ ఉందా అంటే వీళ్ళు సర్టిఫికేట్ ఏం సర్టిఫికేట్ అని చెప్పేసి తలగొక్కుంటున్నారు. తీరా మొత్తం చూస్తే ఏంటంటే వీళ్ళ దగ్గర ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ కూడాను ఉంది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఈ రోజున ఈ బన్నులు ఏదైతే ఈ బన్నును చూడండి, ఈ బన్ యాక్చువల్గా మన ఇప్పుడే వీళ్ళు తీసుకొచ్చారు. ఏదైతే మన వడాపావ్ అంటారు చూడండి, మన బాంబేలో చాలా ఫేమస్ వడాపావ్ ఉంటుంది కదా, మన పావ్ భాజీ తింటాం చూడండి, సేమ్ అదే సైజ్ అండి. ఆ పావ్ భాజీకి పావ్ అనేది ఎవరు తయారు చేస్తారు, ఎక్కడ తయారు చేస్తారు? సింపుల్ గా ఒక బేకరీలో తయారవుతుంది. అది ఒక 5 to 6 days అది పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది పావుని ఆ వడాపావుల్లో వీళ్ళు కోవా వేసి వీళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు. ఈ రోజున మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఇదేనండి, ఇది బన్ను. ఇందులో ఈ కోవా వీళ్ళే తీసుకొచ్చి వీళ్ళు దీనికి కూడాను మొత్తం కూడాను ఒక ఇంతమంది దీంట్లో ఆధారపడి జీవితం కొనసాగిస్తున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇదంతా జరిగింది తెలంగాణలో అండి. వీరందరూ కూడాను ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు అక్కడ పని కోసం వెళ్ళినటువంటి వాళ్ళు, ఇక్కడ నుంచి మేడారం జాతరకి వెళ్ళారు వీళ్ళు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే కనుక
ఈ అంశంలో అనేకమైనటువంటి విషయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఉంటారు సుమోటోగా కేసులు బుక్ చేస్తున్నారు, సజ్జనార్ గారు సుమోటోగా కేసులు బుక్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు ఆంధ్ర నుంచి వచ్చారు అని చెప్పేసి ఈ అంశాన్ని పక్కన పెట్టేశారా? ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా స్పష్టంగా మా మంత్రివర్యులు శ్రీ లోకేష్ గారు దీనిపై స్పందించిన తర్వాత ఒక పెద్ద డిస్కషన్ పాయింట్ అయిపోయింది. ఇది ఈ రోజున ఇది ఇక్కడ వరకు ఆగలేదండి. ఇప్పుడు మీకు చూసుకుంటే కనుక నిన్న అనుకుంటాను, ఐ థింక్ నిన్నే వెస్ట్ గోదావరి ఆకివీడులో ఒక ఎస్సీ కుర్రోడు ఇదే బన్ను వ్యాపారం చేసుకుంటుంటే, కోవా బన్ వ్యాపారం చేస్తుంటే అతనిపై అటాక్ చేశారు. ఇలాంటివి మరిన్ని జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి. సో వి మస్ట్ అడ్రస్ ఆల్ ఆఫ్ దెమ్. అవును సార్. అండ్ ఐ రియలీ లైక్ టు టేస్ట్ దట్ కోవా బన్. మీతో మీ దగ్గర ఉంది ఆ కోవా బన్. ఒకవేళ నేను ఇక్కడ అంటే డైరెక్ట్ గా మనం ఉండుంటే కలిసి తినుండే వాళ్ళమేమో అని చెప్పేసి వాళ్ళు ఆశపడితే తీసుకొచ్చారు. అవునండి, కలిసి తినేవాళ్ళం ఖచ్చితంగా. నేను కూడా లైవ్ లో మీతో జాయిన్ అయ్యేవాడిని. ఎల్లమట నీళ్లు ఆగట్లేదు. వీళ్ళ భార్య వచ్చేసి పదే పదే ఒకే మాట అంటుంది, భయ్యా నక్కోలో భయ్యా, భయ్యా నక్కోలో భయ్యా, వద్దులే భయ్యా, నేను మా ఆయన్ని పంపించాను భయ్యా, మా ఆయన్ని పంపించాను. ఎందుకంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి భయం వచ్చేసింది. ఇదేంటిది, వీళ్ళు ఇక్కడ పుట్టారు, వీళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి వీరు ఈ పని చేస్తున్నారండి. అదే కదా, ఇదేదో వీళ్ళు చేస్తున్నటువంటి పని కాదు. 1973 నుంచి ఈ వ్యాపారంలో ఉన్నారు. వలి గారిని నేను ఒక మాట అంటే కొన్ని పదాలు ఇప్పుడు బాగా వాడుతున్నారు. ఈ ఇష్యూ వచ్చిన తర్వాత కొన్ని రకాల పదాలు ఇక్కడ బాగా వాడుతున్నారు. వలి గారు, నేను మీతో మాట్లాడతాను. మనతో కొంతమంది పబ్లిక్ కూడా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, అంటే ఈ విషయం మీద రెస్పాండ్ అవుతున్నారు.